జానపద వాయిద్యాలు ఆదివాసీ సంస్కృతిని కాపాడేందుకే ఆదికళా మ్యూజియం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు ప్రొఫెసర్ తిరుమలరావు. ఉస్మానియా యూనివర్సిటీలో రాష్ట్ర ప్రభుత్వ స్థలం నిధులు కేటాయించిందని, కానీ కొందరు అడ్డుకుంటున్నారని తెలిపారు. 50 ఏళ్లుగా 5 రాష్ట్రాల నుంచి 5,000 ఆదివాసీ వస్తువులను సేకరించామన్నారు. ఈ కళా సంపదను భద్రపరిస్తే పరిశోధకులకు, రాబోయే తరాలకు ఉపయోగపడుతుందన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం హరిత అందిస్తారు. ఆదివాసీ జానపద కళలను మరింతగా విస్తృతం చేయడంతో పాటు వారు వినియోగించిన వస్తువులని రాబోయే తరాలకు తెలియజేసేలాగా ఆదిధ్వని సంస్థ ద్వారా ఒక మ్యూజియం తీసుకురాబోతున్నారు. దీనికి ఇటు ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తూ ల్యాండ్ అలొకేట్ చేసింది. అయితే దీన్ని ఇప్పుడు ఓయూలో పెట్టొద్దంటూ కొన్ని విద్యార్థి సంఘాలు అడ్డుకుంటున్నాయి. మరి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు గారు ఉన్నారు. దీని గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు దాదాపు చాలా ఏళ్ళ నుంచి కూడా ఈ జానపద కళలు కావచ్చు, వాయిద్యాల సేకరణలో ఉన్నారు, రీసెర్చ్ చేస్తున్నారు. ఈ మ్యూజియం పెట్టాలని ఎప్పుడు అనుకున్నారు? దీన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు ప్రస్తుతం? నేను 1975వ సంవత్సరం నుండి సేకరణ చేస్తున్నాను. అంటే నేను మ్యూజియం పెట్టాలని అనుకోలేదు. నేను పరిశోధకుణ్ణి. ఈ పరిశోధనా దృష్టితో మాత్రమే వాటిని అధ్యయనం చేస్తూ ఆ ఫీల్డ్ వర్క్కు వెళ్ళినప్పుడు అక్కడ పాడైపోయినవి, వాళ్ళ అనుమతించినవి వాటిని నేను తీసుకొచ్చేవాడిని. మీకు ఎక్కడ స్థలం కేటాయించారు? ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఎట్లా ఉంది? ప్రభుత్వాన్ని నేను అడిగినప్పుడు బయట అది దొరకట్లేదు, మీరు విశ్వవిద్యాలయంలో పెట్టుకుంటారా అని అడిగారు. 2.5 ఏళ్ల కింద బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఒక కూలిపోయిన భవనంతి ఇచ్చారు. ఆ తర్వాత 6 నెలల క్రితం మరొకటి ఈ ప్రభుత్వం ఇచ్చింది. అక్కడ ప్రభుత్వం వాటిని బాగు చేస్తున్నది. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ క్వార్టర్ తార్నాక దగ్గర. అక్కడ మరి 3 నెలల నుండి పని జరుగుతుంటే ఒకేసారి వచ్చేసి వాళ్ళందరినీ వెళ్ళగొట్టేసి బీభత్సం సృష్టించడం జరిగింది. అది మా మనోభావాలను దెబ్బతీసింది. మన దగ్గర ఇంత పాతకాలపు సంస్కృతి కావచ్చు, ఆదివాసీలకు సంబంధించిన వస్తువులను కాపాడడానికే పెడుతున్నారు, కానీ ఎందుకు అడ్డుకుంటున్నారు? దీన్ని ఎలా చూడాలంటారు? ఆ విషయం పట్ల అవగాహన కొంచెం యువతరాలలో తక్కువగా ఉండడం వల్ల దీన్ని ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ నేపథ్యంలో మాట్లాడుకుంటున్నాం కాబట్టి మేమందరం ఒక లైక్ మైండెడ్ ప్రొఫెసర్స్ అందులో మెంబర్స్గా ఉన్నప్పుడు అది 6-7 డిపార్ట్మెంట్లకు సంబంధించిన విషయం. అది నాకు గతంలో ఇవ్వబడ్డ చిదురుమోదురు గుర్తింపులు కానీ అవి ఆద్యకళ మూలంగానే. మేము ప్యారిస్కి వెళ్ళినప్పుడు కూడాను సారు ఉస్మానియా నుంచో పాల్మూర్ నుంచో కాకుండా ఈ ఆదిధ్వని ఆద్యకళ నుండి ప్యారిస్ నుంచి ఇనాల్కో నుంచి మాకు ఇన్విటేషన్స్ ఉండినవి. అక్కడ మ్యూజియంస్ సందర్శించడానికి, ఇక్కడ వీటి గురించి చెప్పడానికి అక్కడి నుంచి ఒక ఆహ్వానం కూడా ఉండింది. ఎంఓయూలు చేసుకోవచ్చు, మనం మా దగ్గర పెట్టండి అందరం చెప్తున్నాము. తిరుమలరావు గారు ఎవరైతే ఫౌండర్ ట్రస్టీ ఉన్నారో ఆయన ఇవి తెలంగాణలోనే ఉండాలి, ఎందుకంటే ఇది తెలంగాణ ప్రజా సంపద. తెలంగాణ నుంచి సెంట్రల్ ఇండియా జాగ్రఫికల్గా చూసుకుంటే బేసిక్గా నేను దీని వెనకాల ఉన్న రీసెర్చ్తోనే ఉంటాను. నేను ఆ రీసెర్చ్లో నేను చూసింది ఇది ప్యారిస్లో దీని గురించిన ఇది జరుగుతుంది, పెన్సిల్వేనియాలో జరుగుతుంది దీని గురించిన పని. ఎలా ఉందంటే సామెత అంటాం మనం, ఇంట గెలిచి బయట గెలవాలని, కానీ బయట గెలిచింది ఆదిధ్వని. నేషనల్ ఇంటర్నేషనల్ గుర్తింపుల్లో ఉంది. మీకు చెప్పేది ఏంటంటే ఇందిరాగాంధీ ఆర్ట్స్ ఇది ఉంటుంది, IGNCA, దాంతో మా ఆదిధ్వనికి MOU ఉంది. రాష్ట్రపతి భవనంలో మొత్తం రాష్ట్రాలను ఇచ్చేస్తే వాళ్ళు పెట్టిన ముర్ము గారు పెట్టిన మార్బుల్ హాల్లో ఉన్న 250 ఇన్స్ట్రుమెంట్స్ వస్తువులలో 170 మా ఆదిధ్వనికి సంబంధించినవి. ఇప్పుడు ఒక్కసారి ఆ మ్యూజియం అయిపోతే గనక వాటి వెనకాల రాయాల్సింది ఇంకా బోలెడుంది. మీకు చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఇక్కడ ఏంటంటే
అన్ని మ్యూజియంల లాగా కేవలం వస్తువులు పెట్టే మ్యూజియం కాదండి ఇది. ఇట్ ఈస్ ఎ లివింగ్ మ్యూజియం వీసే. అండ్ ఇప్పుడు ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో పెట్టడం ద్వారా దీనికి ఎట్లాంటి ఇంపార్టెన్స్ పెరుగుతుంది, విద్యార్థులకు ఎలా ఉపయోగపడుతుంది అనుకోవచ్చు? విద్యార్థులకు ఇప్పుడు నేను చెప్పిన దాని మొత్తం నేపథ్యంలో దాని మీద అధ్యయనం జరుగుతుంది, దాని మీద రీసెర్చ్ జరుగుతుంది. ఒక కొత్త విశ్వం, మనం మర్చిపోతున్న ఒక కొత్త విశ్వాన్ని వాళ్లకు ఓపెన్ చేసినట్టుగా అవుతుంది. మ్యూజియం ప్రయత్నం సంబంధించి ట్రైబల్ కల్చర్ని కావచ్చు, సంస్కృతిని కాపాడాలంటే ఇలాంటి ఒక మ్యూజియం ఇండియాలోనే గొప్పదిగా నిలుస్తుందని కూడా ఇటు ఆదిధ్వని ఫౌండర్ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ఇటు ప్రభుత్వం నుంచి కూడా గతంలో రిక్వెస్ట్లు పెట్టినప్పటికీ కూడా ఎలాంటి ముందడుగు పడలేదు. రీసెంట్గా ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకొచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో కొంత ల్యాండ్ కేటాయించి మరమ్మతులకు సహకరిస్తోంది. అయితే కొంతమంది ప్రైవేటు సంఘాలు కావచ్చు, కొన్ని విద్యార్థి సంఘాలు కావాలని అడ్డుకుంటున్నట్లు కూడా ఆదిధ్వని ఫౌండర్ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ఓవరాల్గా రానున్న రోజుల్లో ఈ మ్యూజియంకి సంబంధించి ఎలా ముందుకు వెళ్తారనేది చూడాలి. కెమెరా పర్సన్ శ్యామ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.